దేవునికి విరోధంగా చేసేయి 5 కార్యాలు. మొదటేంటి? దుష్కార్యము నువ్వు చేస్తే దేవునికి విరోధం అవుతావు. దేవుని సన్నిధిని విడిచిపెడితే దేవునికి విరోధి అవుతావు. లోక స్నేహం చేస్తే దేవునికి విరోధి అవుతావు. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే దేవునికి విరోధి అవుతావు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే దేవునికి విరోధం అవుతావు. కనుక ఇలాంటి లక్షణాలు మనలో గనక ఉంటే వాటిని తొలగించుకోవాలి. కొన్నిసార్లు ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ఉపవాసాలున్నా నీకు ఫలమన్నది కనపడదు. కారణం ఏంటంటే దేవుడు నీ మొర వినడు, నీకు ప్రతిఫలం రాదు. కారణం ఏంటంటే దేవుడు నీ పక్షంగా లేడు. ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఈ 5 లక్షణాల్లో ఏది ఉన్నా ఈ రోజే దాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే ఆయన మనలను క్షమించి మన పక్షమై ఆయన మరలా మనకి విజయాన్ని అనుగ్రహించునుగాక.